తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి సీనియర్ నేతల సస్పెన్షన్ వివాదం ఏఐసీసీ కేంద్ర కార్యాలయానికి చేరుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు తీవ్ర స్థాయికి చేరాయి. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బెంగళూరులోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవహారంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిద్దం చేసిన సమగ్ర నివేదికను మల్లికార్జున ఖర్గే ఈ భేటీలో ప్రత్యక్షంగా పరిశీలించినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా నివేదికలోని అంశాలు, నేతల ప్రవర్తనపై ఆయన భట్టి విక్రమార్కను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీలో క్రమశిక్షణ రాహిత్యంపై అధిష్టానం వ్యవహరించాల్సిన శైలిపై వీరిద్దరి మధ్య 40 నిమిషాల పాటు చర్చలు సాగాయి. ఈ ఇద్దరు నేతల భేటీ వేళ పార్టీ లక్ష్మణరేఖ దాటిన నేతలపై ఏఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొండ సురేఖ, చిన్నారెడ్డిలపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే అంశంపై అధిష్టానం మరికొన్ని గంటల్లోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ప్రజాభవన్లో కొండా మురళి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు భట్టిని కలిసిన వెంటనే ఆయన హుటాహుటిన బెంగళూరు పయనం కావడం, ఖర్గేతో సుదీర్ఘంగా భేటీ కావడం, ఇద్దరు నేతల సస్పెన్షన్ పై ఏఐసీసీ ఏ విధమైన కఠిన నిర్ణయం తీసుకుంటుందోనని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ, మరోవైపు సీనియర్ నేత మాజీ మంత్రి చిన్నారెడ్డి సస్పెన్షన్ వివాదం ఏఐసీసీ కేంద్ర కార్యాలయానికి చేరుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు తీవ్ర స్థాయికి చేరాయి. తెలంగాణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవహారంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిద్దం చేసిన సమగ్ర నివేదికను మల్లికార్జున ఖర్గే ఈ భేటీలో ప్రత్యక్షంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా నివేదికలోని అంశాలు, నేతల ప్రవర్తనపై ఆయన భట్టి విక్రమార్కను అడిగి తెలుసుకున్నారు. ఇక రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీలో క్రమశిక్షణ రాహిత్యంపై అధిష్టానం వ్యవహరించిన శైలిపై వీరిద్దరు దాదాపు 40 నిమిషాల పాటు కూడా చర్చించినట్లు సమాచారం. ఇక ఈ ఇద్దరు నేతలు భేటీ తర్వాత పార్టీ లక్ష్మణరేఖ దాటిన నేతలపై ఏఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మంత్రి కొండా సురేఖ, ఇక చిన్నారెడ్డిలపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్న అంశంపై అధిష్టానం ఇక మరికొన్ని గంటల్లోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే ఈ ఘటనకు ముందే ప్రజాభవన్ లో కొండా మురళి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భట్టిని కలిసిన వెంటనే ఆయన హుటాహుటిన బెంగళూరు పయనం కావడం, అలాగే ఖర్గేతో సుదీర్ఘంగా భేటీ కావడం, ఇద్దరు నేతల సస్పెన్షన్ పై ఏఐసీసీ ఏ విధమైన కఠిన చర్యలు తీసుకుంటుందోనని కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. అయితే ఏదైతే ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చాక ఇక ఉప ముఖ్యమంత్రితో కొండా మురళి భేటీ కావడం కూడా ఒక రకంగా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. అయితే ఏదైతే కొండా మురళి ఉప ముఖ్యమంత్రిని భట్టి విక్రమార్కను వేరే పని మీద కలవడానికి వచ్చాను, ఇక కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలపై భట్టితో చర్చించలేదు అని చెప్పి కూడా కొండా మురళి చెప్పారు. తనకు నచ్చినట్టు సుస్మిత ఉంటుంది, మంత్రి కొండా సురేఖ అందుబాటులో లేదు, ఇక కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ నుండి కవిత బయటకు రాలేదా, సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతము, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అంటే తనకి ఎంతో అపారమైన గౌరవం ఉంది అని చెప్పి కూడా చెప్పారు. అయితే మేము మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడడం లేదు, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని చెప్పి కూడా కొండా మురళి వ్యాఖ్యానించారు. ఇక ఇదే సమావేశంలో ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. ఇక భట్టి విక్రమార్కతో ప్రత్యేకంగా చర్చించారు. ఇక ఈ సందర్భంలో క్రమశిక్షణ విషయంలో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక క్రమశిక్షణ విషయంలో రేవంత్ రెడ్డి, నేను పార్టీకి కట్టుబడి ఉంటాం, ఇక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా నేను ఎక్కడా మాట్లాడలేదు అని చెప్పి కూడా పార్టీతో తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేయాలని మాత్రమే నేను మాట్లాడాను,
పార్టీ బలోపేతం కోసం నేను మాట్లాడాను తప్ప ఇక పార్టీ క్రమశిక్షణ ఎక్కడ కూడా ఉల్లంఘించలేదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఇక పార్టీని బలహీనపరిచే విధంగా నేను ఎక్కడ మాట్లాడలేదు. ఇక అందరం కలిసి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం అని చెప్పి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఏదైతే నేను ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు ఇంద్రమ్మ ఇళ్ల రూల్స్ మారాయి, ఇక అభివృద్ధి నిధుల కోసమే నేను పట్టి దగ్గరికి వచ్చాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక అదే సందర్భంలో కొండా మురళి నాకు ఎదురుపడ్డారు. కొండా మురళి రాకకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి కూడా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇప్పటికే ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీని కూడా కోరడం జరిగింది. ఇక క్రమశిక్షణ కమిటీ ఇటు నేతలకు షోకాల్ నోటీసులు ఇచ్చి చర్చించిన అనంతరం ఇక ఏదైతే నివేదిక ఉందో ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు అలాగే ఏఐసిసికి కూడా అందజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఏఐసిసికి నివేదిక ఇచ్చినటువంటి దాంట్లో ప్రధానంగా పేర్కొంది ఏంటంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి, రానున్న రోజుల్లో ఇష్టానుసారంగా మాట్లాడే వారిపై ఉపేక్షించే వద్దు అనేది కూడా మేము అందులో చెప్పామని చెప్పి ఇటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ఎవరైనా పార్టీ లైన్ దాటితే మాత్రం కఠిన చర్యలు ఉండాల్సిందే, లేదంటే ఎవరికి వారు ఇష్టానుసారంగా పార్టీ పరువు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ నివేదికలో పొందుపరిచామని చెప్పి ఈ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా ఈ నివేదిక ఇచ్చాక అనంతరం పార్టీతో ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా మురళి, మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రగతి భవన్ లో కలవడం, ఇక అదే సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉండడం జరిగింది. అంటే మొత్తంగా కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు అలాగే మరోవైపు క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇక మంత్రి ఉప ముఖ్యమంత్రి పట్టితో ప్రత్యేకంగా ఇటు కొండా మురళి రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక అనంతరం వెంటనే ఇటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా ఇటు ప్రత్యేకంగా పట్టి బెంగళూరుకు వెళ్లి సమావేశం కావడంతో ఇక కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు మరి కఠిన చర్యలు తీసుకుంటారా, లేదంటే ఇటు మరి గతంలో మాదిరిగా ఒకసారి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఇటు పార్టీ పెద్దలందరూ కూర్చొని కూడా నచ్చ చెప్పడం జరిగింది. మరి ఈ బట్టి రాయబారంతో మరి ఏమైనా ఈసారి కూడా మందలించి ఇంకోసారి ఇలా మాట్లాడకుండా ఉండాలి అని చెప్పి హెచ్చరిస్తారా, లేదా ఇక మంత్రి పదవి నుండి తప్పిస్తారా అనేటువంటి చర్చ కూడా పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా బట్టి వెళ్లి ఇక్కడ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకే దారితీసింది. ఏంటి వేణుగోపాల్, అంటే మొత్తం మీద ఈ రోజు ఈ సమస్యకి ఎండు కార్డు పడే అవకాశాలు ఉన్నాయా? అయితే ఇందుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు ఇప్పటికే పార్టీలో మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, లేదంటే ఇక ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం ఉంది, ఇక రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఎవరికి వారు ఇష్టానుసారంగా పార్టీ పరువు తీసే విధంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా ఇటు ఎమ్మెల్యేలు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇది ఏమీ మాట్లాడను, ఇక క్రమశిక్షణ కమిటీ దీనిపై నివేదిక ఇస్తుంది, ఇక పార్టీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను నడుచుకుంటానని చెప్పి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఈ తరుణంలో మరి పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి దానిపైన వెంటనే స్పందిస్తుందా, లేదా మరోవైపు ఏదైతే జరిగిన ఘటనపై ఇటు ముఖ్యమంత్రి అలాగే పార్టీ సీనియర్ మంత్రులను కూడా ఢిల్లీకి పిలిపించి చర్చించిన అనంతరం ఈ నివేదికపై చర్యలు తీసుకుంటారా అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఇటు ఎవరికైతే ఈ వ్యాఖ్యలు చేశారో వారికి సంబంధిత వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇటు కొండా సురేఖ చెప్పింది ఏంటంటే నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకేం సంబంధం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక మరోవైపు చెన్నారెడ్డి కూడా తన క్రమశిక్షణ కమిటీకి ఇప్పటికే లిఖితపూర్వకంగా రాసిచ్చారు, నేను చేయనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా చెప్పారని చెప్పి కూడా ఇటు చిన్నారెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి ముఖ్యమంత్రిని పిలిచి
మరి చర్యలు తీసుకుంటుందా లేక ఈ రోజే ఇక ఈ ఘటనపై చర్యలు తీసుకుంటా అనేది కూడా ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా కాంగ్రెస్ లో ఒక చర్చ అయితే దారికి తీసింది. మరి ఈ రోజే చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే నివేదిక ఇచ్చిన అనంతరం ఇటు బట్టి విక్రమార్క వెళ్లి మల్లికార్జున ఖర్గేని కలవడం, ఇక మరోవైపు ఇటు మరి ముఖ్యమంత్రిని ఒకసారి ఢిల్లీకి పిలిచి జరిగినటువంటి ఘటనపై పూర్తి వివరాలు సేకరించి అనంతరం చర్యలు తీసుకుంటారా అనేది కూడా చర్చ అయితే జరుగుతుంది. అయితే మరోవైపు మాత్రం ఎమ్మెల్యేలు మాత్రం పట్టుబడుతుంది, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు పార్టీలో పట్టుబడుతున్నారు. థ్యాంక్ యూ వేణుగోపాల్.